పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి తీవ్రమవుతున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన సొంత లాభం కోసమే ఇరాన్తో యుద్ధానికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభానికి కొన్ని వారాల ముందు హెగ్సెత్ బ్రోకర్ ఒకరు అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. మార్గాన్ స్టాన్లీతో కలిసి పనిచేస్తోన్న ఆ బ్రోకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ రాక్ను సంప్రదించినట్లు సమాచారం. బ్లాక్ రాక్కు చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈటీఎఫ్ల్లో $1 మిలియన్ పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి ఆ బ్రోకర్ ఆరా తీసినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అంతర్గతంగా చర్చలు నడిచాయని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఆ ఈటీఎఫ్లను మార్గాన్ స్టాన్లీ ద్వారా కొనుగోలు చేసేందుకు అప్పట్లో అవి అందుబాటులో లేకపోవడంతో ఆ పెట్టుబడుల ప్రక్రియ ముందుకు వెళ్లలేదని సమాచారం. ఆ తర్వాత పీట్ హెగ్సెత్ బ్రోకర్ మరో రక్షణ రంగ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అయితే యుద్ధానికి కొన్ని వారాల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పీట్ హెగ్సెత్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ పెట్టుబడుల వార్తల గురించి రక్షణ మంత్రి నుంచి గానీ, పెంటగాన్ నుంచి గానీ ఎలాంటి స్పందన వెలువడలేదు. కాగా ఇరాన్పై యుద్ధానికి సంబంధించి ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడి చేయమని తొలుత రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే ముందు కొందరు అధికారులతో తాను జరిపిన చర్చల గురించి వివరించారు. తాను పీట్తో సహా అనేక మంది యుఎస్ అధికారులకు ఫోన్ చేశానని ట్రంప్ గుర్తు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సమస్య గురించి వివరించానని, కొన్ని రోజుల పాటు సైన్యంతో అక్కడ పోరాడి ఆ సమస్యను పరిష్కరించే విషయాన్ని ప్రస్తావించానని ట్రంప్ వెల్లడించారు. టెహరాన్పై దాడికి తొలుత పీట్ హెగ్సెత్ మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని, కాబట్టి మనం దాడి చేద్దామని పీట్ హెగ్సెత్ చెప్పారని ట్రంప్ వెల్లడించారు. కాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. కాగా దీనిపై హెగ్సెత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే హెగ్సెత్ తన సొంత ప్రయోజనాల కోసమే ఇరాన్తో యుద్ధానికి ట్రంప్ను ఒప్పించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.